చెప్పు. ఫస్ట్ మన ఫ్లటర్ ఇన్స్టాల్ అయి ఉండాలి దాంట్లో. ఇన్స్టాలేషన్ సెటప్ నీకు చెప్తాను కాల్ అయిన తర్వాత. నీ మ్మ్. ల్యాప్టాప్ నీ ల్యాప్టాప్లో జాయిన్ అవుతావు కదా, మ్మ్. అప్పుడు నీకు ఫ్లటర్ ఎలా సెటప్ చేసుకొని చెప్తాను. ఓకే. ఇప్పుడు ఒక ఫ్లటర్ ప్రాజెక్ట్ HTML క్రియేట్ చేసి చూడొచ్చు. మ్మ్. మనం ఫ్లటర్ 4 వేస్ కింద క్రియేట్ చేసి ఒక ప్రాజెక్ట్. 4 ways లో. ఒకటి CLI కమాండ్ లైన్ టూల్ అని ఉంటుంది. ఈ కమాండ్ లైన్ టూల్ యూస్ చేసి మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. సెకండ్ ఆండ్రాయిడ్ స్టూడియో యూస్ చేసి క్రియేట్ చేయొచ్చు, ఆండ్రాయిడ్ స్టూడియో కానీ విజయ్ కానీ. థర్డ్ వన్ వచ్చేసరికి విజువల్ స్టూడియో ఓపెన్ చేసి అక్కడి నుంచి కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఈ ఫిఫ్త్ వన్ మనం చేయొచ్చు. ఈ థర్డ్ వన్ నాకు తెలియదు. మెల్లోస్ అని చెప్పి ఏదో ఉంటుందంట, ఇది యూస్ చేసి కూడా క్రియేట్ చేయొచ్చు అంట. నాకు 5, 1, 2, 3 తెలుసు. ఫస్ట్ ఇది చూద్దాం. ఫస్ట్ మన దాంట్లో ఫ్లటర్ వర్క్ అవుతుంది, ఎంత కరెక్ట్గా ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే ఫ్లటర్ డాక్టర్ అని చెప్పి కమాండ్ ఉంటుంది. ఈ కమాండ్ ఇచ్చామనుకో మనకి ఏమవుతుందంటే సరే. ఉమ్, మీ వాయిస్ కట్ అవుతుంది. ఈ కమాండ్ ఇస్తే మొత్తం ఆండ్రాయిడ్ వెర్షన్ ఉందా లేదా, అన్ని కరెక్ట్గా సెట్ చేశారు లేదా అన్ని చెక్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే. ఇది వచ్చేసరికి మ్యాక్ వేస్ కాబట్టి ఫస్ట్ ఉందో చెక్ చేసుకుంది. ఫ్లటర్ టిక్ మార్క్ వచ్చింది, ఏ వెర్షన్ వాడుతుందో యూస్ చేస్తుంది చెప్తుంది, మ్యాక్ వేస్ వెర్షన్ ఎంత చెప్తుంది. ఆ తర్వాత ఆండ్రాయిడ్ టూల్ చైన్ మనకి ఉమ్, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. చేస్తున్నావా? హలో, నీ వాయిస్ కంప్లీట్ గా బ్రేక్ అవుతుంది. వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పు. స్టిల్ బ్రేక్. బ్రేక్ నువ్వు స్క్రీన్ షేర్ చేస్తున్నావా? ఓ షట్, మర్చిపోయాను. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు నాకు. నేను చేయలేదు, మర్చిపోయాను. హలో, అవుతుంది స్క్రీన్ షేర్. బాగుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. నెట్ సరిగ్గా అవట్లేదు అనుకుంటా. వైఫై మొబైల్ డేటా. మొబైల్ డేటానే. ఓకే, ఇప్పుడు బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే నీకు ఫ్లటర్ ఇన్స్టాల్ అయ్యి ఉంది. నెక్స్ట్ మనం ఆండ్రాయిడ్ కూడా డెవలప్ చేస్తాం కాబట్టి ఆండ్రాయిడ్ స్టూడియో ఉండాలి. ఆండ్రాయిడ్ స్టూడియో ఉన్నా లేకపోయినా ఆండ్రాయిడ్ టూల్ చైన్ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఎస్డికే. అది మనం ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ విడిగా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా మనకి ఆండ్రాయిడ్ స్టూడియో లేకపోయినా మనం ఆండ్రాయిడ్ డెవలప్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ స్టూడియో నేను ఉండాలని రూల్ ఏం లేదు. ఓకే. నెక్స్ట్ ఎక్స్కోడ్ ఉండాలి iOS డెవలప్ చేయాలనుకుంటే. నేను అదంతా స్పేస్ లేదని చెప్పి ఎక్స్కోడ్ తీసేసాను. ఆ తర్వాత క్రోమ్ ఆండ్రాయిడ్ స్టూడియో ఉందని చెప్తుంది. విఎస్ కోడ్ మొత్తం 2 డివైజెస్ కనెక్ట్ అయి ఉన్నాయి, నెట్వర్క్ అవైలబిలిటీ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకుంటుంది. నెట్వర్క్ కూడా చెక్ చేసుకుంటుందా? నెట్వర్క్ ఉందో కూడా చెక్ చేస్తుంది.
మనకి ఇప్పుడు కమాండ్ యూస్ చేసి ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే టెర్మినల్ నుంచి ఫస్ట్ మన ఏ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకున్నా ఫోల్డర్కి వెళ్తాము. వాయిస్ నేను మాట్లాడాలి ఇప్పుడు ఒక డెవలపర్ అనే ఫోల్డర్లోకి వెళ్ళా. ఇప్పుడు ఇందు నుంచి ఫ్లటర్ క్లాసెస్ అని చెప్పి ఫోల్డర్ క్రియేట్ చేసి అందులోకి వెళ్ళాను. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్లటర్ కమాండ్ యూస్ చేసి ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. FLUTTER ఫ్లటర్ స్పెల్లింగ్ క్రియేట్ స్పేస్ ఇచ్చి నువ్వు ఏమైనా క్రియేట్ చేద్దాం అనుకున్నావో ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ అని నేను ఫ్లటర్ క్రియేట్ ఇది కమాండ్ ఇది ఇచ్చి ఎంటర్ చేస్తే ఫ్లటర్ ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. క్రియేటింగ్ ప్రాజెక్ట్ రిజాల్వింగ్ డిపెండెన్సీస్ ప్యాకేజెస్ డౌన్లోడ్ అయ్యాయి. 130 ఫైల్స్ క్రియేట్ అయ్యాయి ఈ కమాండ్ ఇవ్వడం వల్ల. ఆల్ డన్ యూ కెన్ క్రియేట్ డాక్యుమెంటేషన్ అని చెప్పి చూడమంటాను. ఇప్పుడు ఇది ఫస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ రన్ చేయాలంటే నేను ఫ్లటర్ రన్ అని చెప్పి కమాండ్ ఇస్తాను. క్రియేట్ చేయడానికి క్రియేట్ నువ్వు నోట్స్ ఉంటే నోట్స్ రాసుకో. దీని ద్వారా పెన్ పేపర్ రాసుకొని ప్రాజెక్ట్ రన్ అవుతుంది. ఈ లోపల మిగతా 2 డేస్ చూపిస్తాను మీకు. ఫస్ట్ మనం ఫ్లటర్ క్రియేట్ అని చెప్పి మై యాప్ అనేది ప్రాజెక్ట్ అది యాప్ నేమ్. సో ఇది ఇచ్చాం మనకి యాప్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఆండ్రాయిడ్ స్టూడియో యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలంటే ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫ్లటర్ ప్లగ్ఇన్ ఉంటుంది. ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసుకోవడం తెలుసు కదా. ఫ్లటర్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మనం. ఒక 2 minutes. శ్రీకాంత్ బ్రో ఉన్నవా కాల్లో? ఫ్లటర్ ప్రాజెక్ట్ మనం ఎన్ని రకాలుగా క్రియేట్ చేసి ఐడియా ఉందా నీకు? వినిపిస్తుంది. ఆండ్రాయిడ్ స్టూడియో తెలుసు, బట్ ఇట్లా కమాండ్ ప్రాంప్ట్ అంత ఐడియా లేదు. ఓకే, మనం ఫ్లటర్ ప్రాజెక్ట్ మనం 5 డిఫరెంట్ వేస్ యూస్ చేసి క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ కమాండ్ లైన్ టూల్. మన ఫ్లటర్ డాక్టర్ ఇవన్నీ చెక్ చేసుకుంటాం కదా, అలాగే మన ఫ్లటర్ క్రియేట్ అని కమాండ్ ఇస్తే మనకి ప్రాజెక్ట్ కూడా క్రియేట్ అవుతుంది. సెకండ్ ప్రైడ్ ఆండ్రాయిడ్ స్టూడియో చూపిస్తాను, ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఆల్రెడీ నా దాంట్లో ఫ్లటర్ ప్లగ్ఇన్ ఉంది కాబట్టి ఇక్కడ న్యూ ఫ్లటర్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక బటన్ చూపిస్తుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత నీ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. అవుతుంది. అవుతుంది, వస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది నా వాయిస్? వినిపిస్తుంది. ఓకే.
ఇక్కడ చూస్తే ఇప్పుడు ఫ్లటర్ ఎస్డికే పాత ఇది పెట్టలేదు కాబట్టి ఇలా చూపించింది నాకు. అక్కడ న్యూ ఫ్లటర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఫ్లటర్ చూపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. ఇంకా స్లో ఉంది చూసుకోండి. ఆండ్రాయిడ్ ఫ్లటర్ అని ఇస్తున్నాను కమెంట్. అండ్ ఇది వచ్చేసరికి ప్రాజెక్ట్ ఎక్కడ స్టోర్ అవ్వాలని అడుగుతుంది. ఇందాక క్రియేట్ చేసిన ఫ్లటర్ ప్రాజెక్ట్స్ అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఇది టైప్ లో మనం అప్లై కాకుండా మన ప్లగిన్ ప్యాకేజ్ మాడ్యూల్ క్రియేట్ చేస్తాం ఫ్లటర్ లో. అంటే మాడ్యూల్ కదా మనకి ఇక్కడ కోడ్ జనరేట్ అవుతుంది కదా ఫ్లటర్ లో రాసిన కోడ్ ఆండ్రాయిడ్ కి అండ్ ఐఓఎస్ కి ఐఓఎస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కొట్టిన్లో జనరేట్ అవ్వాలా, ఆండ్రాయిడ్ లో జావాలో క్రియేట్ అవ్వాలని చెప్పి. కొట్టిన్ లేటెస్ట్ కాబట్టి కొట్టిన్ క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి ఏ ప్లాట్ఫామ్స్ లో నా ఫోన్ అట్లా లోపల నెట్. సిస్టమ్ వర్క్లో అయిపోయింది ఈరోజు. ఇది ఇందాక రన్ చేసిన ప్రాజెక్ట్ కదా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో నీ ఫోల్డర్స్ ఏమున్నాయి చూపిస్తాను చూడు. ఐఓఎస్ ఫోల్డర్ ఉంది, బిగ్ ఫోల్డర్ ఉంది, టెస్ట్ ఫోల్డర్ ఉంది, టెస్ట్, ఆండ్రాయిడ్, లినక్స్, వెబ్, మ్యాక్ ఓఎస్, విండోస్ ఇవన్నీ ఉన్నాయి. కానీ దాని నుంచి క్రియేట్ అవ్వలేదు ప్రాజెక్ట్. ఆండ్రాయిడ్ స్టూడియో నుంచి క్రియేట్ చేసిందా? క్లోజ్ చేస్తాను కదా, సిస్టమ్స్ లో ఉన్న వాళ్ళు క్రియేట్ అవ్వలేదు. ఇప్పుడు విఎస్ కోడ్ లో చూపిస్తా. విఎస్ కోడ్ లో మనం ఇది విండోస్ కి, అలా కాకుండా అదే ఇది కమాండ్ మ్యాక్ ఓఎస్ కి. విండోస్ కి వచ్చేసరికి Ctrl+Shift+P. ఇది క్లిక్ చేస్తే విండోస్ లో ఓపెన్ అవుతుంది, ఇది క్లిక్ చేస్తే మ్యాక్ ఓఎస్ లో ఓపెన్ అవుతుంది. ఇది దేనికి? ఈ విఎస్ కోడ్ లో కమాండ్ ప్యాలెట్ అని ఉంటుంది ఇక్కడ షార్ట్ కట్.
దాన్ని షిఫ్ట్ పీ క్లిక్ చేస్తే వస్తుంది ఇది. ఓకే ఓకే. న్యూ ప్రాజెక్ట్. ఇక్కడ చూస్తే మీకు ఫ్లటర్ న్యూ ప్రాజెక్ట్ ఉంది. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే మీకు న్యూ ప్రాజెక్ట్ మనం సెర్చ్ చేయాలా? అంటే ఇందాక నేను ఆల్రెడీ రీసెంట్గా ఓపెన్ చేసాను కాబట్టి నా దాంట్లో ఫస్ట్ చూపించింది అది. నువ్వు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు నీకు ఓకే. కనిపించదు. యూస్ చేస్తుంటే టాప్ స్టార్టింగే కనిపించదు. స్టార్టింగే కనిపించదు. ఇక్కడ చూస్తే ఫ్లటర్ ప్రాజెక్ట్ అదే న్యూ ప్రాజెక్ట్ అని సెర్చ్ చేస్తే నాకు ఇందులో టూ వచ్చాయి. ఒకటి ఫ్లటర్తో క్రియేట్ చేయొచ్చు, ఇంకోటి డాట్ ప్రాజెక్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఈ డాట్ ప్రాజెక్ట్స్ అవి దేనికి యూస్ చేస్తారు తర్వాత చెప్తా. ఫస్ట్ ఫ్లటర్ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తున్నాను నేను. ఇది ఇందాక అడిగింది కదా మళ్ళీ ఆండ్రాయిడ్ స్టూడియోలో ఆండ్రాయిడ్ అప్లికేషన్, ఎంపీ అప్లికేషన్, విడ్జెట్ ప్యాకేజ్ అని చెప్పి అవి అడుగుతుంది ఇక్కడ. నేను ఆండ్రాయిడ్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఎక్కడ క్రియేట్ చేయమంటారు అని చెప్పి పాత అడుగుతుంది. పాత వచ్చింది. డెవలపర్లోకి వెళ్ళి ఫ్లటర్ క్లాసెస్లో క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు అప్లికేషన్ నేమ్ అడుగుతుంది, పిఎస్ కోడ్ ఫ్లటర్. ఇప్పుడు ఫ్లటర్ ప్రాజెక్ట్ క్రియేట్ అయ్యి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి విఎస్ కోడ్, టెర్మినల్ రెండు క్రియేట్ చేసినప్పుడు మనం ఏ ప్రాజెక్ట్ సెలెక్ట్ అదే ఏ ప్లాట్ఫామ్ డెవలప్ చేస్తాం అన్నది సెలెక్ట్ చేసుకోవడానికి అవ్వదు. ఇంకోటి ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం చెప్పడానికి అవ్వదు. అవ్వదంటే ఈ సింపుల్ కమాండ్తో అవ్వదు. ఏ కమాండ్? క్రియేట్ ప్రాజెక్ట్. ఫ్లటర్ క్రియేట్ అని చెప్పిస్తున్నాం కదా, క్రియేట్ ఇలా ఇచ్చి మనం డైరెక్ట్గా క్రియేట్ చేస్తాం. స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చావు. క్రియేట్ చేస్తున్నావు ఇప్పుడు ఇంకొకటి. లేదు, ఇలా క్రియేట్ చేసామనుకో మనకి బై డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, వాటితో క్రియేట్ అయిపోతుంది. అలా కాకుండా ఓన్లీ ఆండ్రాయిడ్ కావాలని చెప్తున్నాడు. దీనికి చెప్తే ఇప్పుడు అది ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుని డిలీట్ చేసుకోమంటుంది. స్లో ఉంది ఈరోజు. లోనే ఆండ్రాయిడ్స్ కూడా వర్క్ అయితే రన్ అయిపోద్దా తర్వాత ప్రాజెక్ట్? రన్ అయిపోతుంది. మనం ప్రాజెక్ట్ ఎక్కడ క్రియేట్ చేసుకున్నా మనం ఎక్కడైనా మనం దాన్ని రన్ చేసుకోగలం. విఎస్ కోడ్లో క్రియేట్ చేసింది ఆండ్రాయిడ్ స్టూడియో చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ స్టూడియో క్రియేట్ చేసింది విఎస్ కోడ్లో రన్ చేసుకోవచ్చు, టెర్మినల్ రన్ చేసుకుని ఎక్కడైనా రన్ మొత్తం అన్ని ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లోకి వెళ్దాం. ఇక్కడ చూసావు, ఇప్పుడు ఐఓఎస్ ఆండ్రాయిడ్ మాత్రమే కనిపిస్తుంది. మనం ఇంతకు చూసిన దాంట్లో విండోస్ కూడా కనిపించేది. ఈ కమాండ్ ఏంటంటే మనకి ఇందాక మనం చూసాం కదా, మ్యాక్ వాయిస్ కొట్టిన జనరేట్ అవ్వాలా జనరేట్ అవ్వాలని చెప్పి అలాంటి కమెంట్స్ అన్ని కూడా మనం కమాండ్ ఏది? ఏ కమాండ్? ప్లాట్ఫామ్స్ ఇంకేదైనా కూడా అది నేమ్ కరెక్ట్ గా ఇవ్వాలి కదా. మనకి సింటాక్స్ లో ఆండ్రాయిడ్ కి ఆండ్రాయిడ్, ఐఓఎస్ కి ఐఓఎస్, వెబ్ కి వెబ్ అని ఇవ్వాలి, మ్యాక్ ఓఎస్ కి మ్యాక్ అనేస్తే సరిపోద్ది, విండోస్ కి విండోస్ అని ఇవ్వాలి. ఒకటే కావాలంటే ఒకటే కావాలంటే మొత్తం అన్ని అయితే నువ్వు ఇవ్వకుండా బై డిఫాల్ట్ అన్ని క్రియేట్ అయిపోతాయి. ఇది నువ్వు ఆల్రెడీ క్రియేట్ మనం ఏమి స్పెసిఫిక్ గా ఇవ్వకపోతే డిఫాల్ట్ గా అన్ని అయిపోతాయి. నువ్వు స్పెసిఫిక్ గా నాకు ఇవే కావాలి మిగతా అక్కర్లేదు, జనరేట్ కూడా అక్కర్లేదు అనుకుంటే ఇలా ఇస్తే జనరేట్ అవ్వవు.
ఆల్రెడీ జనరేట్ అయిన తర్వాత డిలీట్ చేసేసుకొని ఇష్యూ ఏమి ఉండదు. అది జనరేట్ అయిన తర్వాత ఆ ఫోల్డర్ చేసుకున్న ఇష్యూ ఉండదు. మ్యాక్ వైస్ ఓకే, ఇప్పుడు నేను మొత్తం డిఫాల్ట్ గా క్రియేట్ చేసినప్పుడు అన్ని క్రియేట్ అయిపోయినప్పుడు నాకు ఈ అంతేనా? అంతే. ఓకే. ఇప్పుడు ఫ్లటర్ అని ఇచ్చాను కదా నేను కమాండ్. ఫ్లటర్ అని కమాండ్ ఇస్తే మనం ఇందా చూస్తాం కదా కమాండ్స్, ఫ్లటర్ రన్, ఫ్లటర్ క్రియేట్, అలాగా ఐఫన్ ఇచ్చి కమాండ్స్. అలాగా ఫ్లటర్ యూస్ చేసి మనం ఏ కమాండ్స్ ఇవ్వగలమని చెప్పి మనకు తెలియాలనుకుంటే ఫ్లటర్ అని చేసి మన లిస్ట్ ఆఫ్ కమాండ్స్ అన్ని చూపిస్తుంది ఇక్కడ. ఒక్కొక్క కమాండ్ ఒక్కొక్క దానికోసం యూస్ చేస్తాం. యూస్ చేస్తాం. ఫ్లటర్ అన్న యూస్ చేసేవి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవన్నీ చేసేవి. మనం పర్టికులర్ పాత్ లోకి వెళ్తేనే తెలుస్తుందా ఏంటి? ఇప్పుడు కమాండ్ ఉందా 10 లో ఆ పర్టికులర్ ఇప్పుడు నువ్వు లేదు, మనం ఫోల్డర్ ఉంది కదా, ఫ్లటర్ క్లాసెస్ అనే ఫోల్డర్ ఉంది అక్కడ. ఆ పాత్ లోకి వెళ్తే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఫ్లటర్ ని కొట్టిన వస్తాయి కమాండ్స్ అన్ని. మనకు నార్మల్గా ఉంటుంది. స్ట్రక్ అయిపోతుంది సిస్టమ్ ఈరోజు. నువ్వు మధ్యలో మాట్లాడవా ఈఎన్వి అన్న తర్వాత అంటే మనకి అది ఎగిరిపోయింది మొత్తం. ఏది పోయి 800లో అది సెట్ చేసుకోవాలి అంటున్నాను నేను. తెలియదు ఎందుకంటే ఇది నా సిస్టమ్ అనుకో, ఇది నా సిస్టమ్. ఓకే, ఇందులో కొన్ని ఇప్పుడు అన్నది ఫోల్డర్ లో అండ్ ఫ్లటర్ కూడా ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి. అలా కాకుండా మనం ఎక్కడికి వెళ్ళినా మన ఫ్లటర్ అనేది యాక్సెస్ చేసుకోవాలనుకుంటే విండోస్ లో అయితే డాట్ ఫైల్ ఉంటుంది కదా, చాలా ఫైల్స్ పాత్రలు ఉంటాయి. సో ఎప్పుడైతే నువ్వు ఈ ఫోల్డర్లకు కానీ ఏ ఫోల్డర్లకు కానీ వచ్చి ఫ్లటర్ అని టైప్ చేస్తావో అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఇది ఉందా లేదా అని చెప్పి అదే ఈ కమాండ్ ఈఎన్ఎల్కి హిట్ అయ్యి ఈ ఏఎన్ఈ ఫైల్లో కానీ ఫ్లటర్ సంబంధించిన కమాండ్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఫైల్లో కానీ మనం సరిగ్గా సెటప్ చేయలేదు అనుకో పాత్, ఇది ఏమంటుంది అప్పుడు ఫ్లటర్ నాకు కనిపించలేదు అంటుంది. అప్పుడు ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో చెక్ చేసి అక్కడికి వెళ్ళి చూస్తే మళ్ళీ అక్కడ ఫ్లటర్ ఉంటుంది. అప్పుడు ఏమైందంటే ఫ్లటర్ని ఇవ్వాలి కానీ గ్లోబల్గా ఎక్కడ అవైలబుల్గా లేదు అది బయట. ఈ గ్లోబల్గా ఎక్కడికైనా నీకు కనిపించాలనుకుంటే ఈ గ్లోబల్ అనే ఈఎన్వి ఫైల్ ఒకటి ఉంటుంది విండోస్కి. ఆ విండోస్లోకి వెళ్ళి ఆ ఫైల్ ఓపెన్ చేసి అక్కడ మనం ఈ ఫ్లటర్ స్టిక్కర్ పాత్ని సెట్ చేసుకుంటే మనం ఏ ఫోల్డర్ నుంచి ఓపెన్ చేసుకున్నా ఫ్లటర్ కమాండ్స్ అన్నీ వర్క్ అవుతాయి. సో ఇది ఫ్లటర్ ఒకటే కాదు, మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నా, నోట్ జేఎస్ ఇన్స్టాల్ చేసుకున్నా, ఏదైనా ఒక ఫైల్ యొక్క పాత్ ఆ పర్టికులర్ ఫోల్డర్లో కాకుండా గ్లోబల్గా ఎక్కడి నుంచి కనిపించాలనుకున్నా ఆ డాట్ ఎనీ ఫైల్లో సెట్ చేసుకుంటారు అనమాట. ఓకే, అర్థమైందా? హలో, ZSHRCయా? లైనక్స్ కానీ మ్యాక్ ఓఎస్ కానీ. ఇవి కాకుండా గ్లోబల్గా
వర్క్ చేసే కమాండ్స్ ఏంటంటే Python nature లేదా linear information. ఫ్లటర్ ఐకాన్ హెచ్ అని ఇస్తున్నాను నేను. ఫ్లటర్ ఐకాన్ హెచ్ ఇచ్చిన ఫ్లటర్ ఇచ్చిన ఒకటే అవుట్పుట్ ఇచ్చింది అనిపిస్తుందా? ఈ రెండిట్లకి ఒకటే అవుట్పుట్, ఫ్లటర్ ఇచ్చిన ఫ్లటర్ ఐకాన్ ఇచ్చిన. ఓకే, ప్రింట్ యూసేజ్ ఇన్ఫర్మేషన్. ఇది ఫ్లటర్ ఎస్డికని ఎలా యూస్ చేయాలని చెప్పి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అంట ఫ్లటర్ హెల్ప్ అని ఇస్తే. ఓకే, నెక్స్ట్
కమాండ్ ఏంటి? వెర్బోస్. దీనికి ఏం చెప్తుందంటే నాయిసీ లాగ్ ఇంక్లూడింగ్ ఆల్ సెల్ కామెంట్స్ ఎగ్జిక్యూటెడ్. అంటే మనం ఇప్పుడు ఫ్లటర్ రన్ అని ఇచ్చామనుకో ఏమవుతుందంటే మన ఫ్లటర్ ప్యాకేజ్ ఒకటే మన ఫ్లటర్ కోడ్లో ఉన్న కోడ్ ఒకటి ఎగ్జిక్యూట్ అయ్యి దాని అవుట్పుట్ కనిపిస్తుంది. అదే ఫ్లటర్ -d అని ఇస్తే ఇప్పుడు నేను ఫ్లటర్ రన్ చేస్తే ఏ ప్రాజెక్ట్స్లో ఇది రన్ అవుతుంది అని చెప్తుంది అనమాట. ఏమేమి డివైజెస్ కనెక్ట్ అయి ఉన్నాయని చెప్పేది ఫ్లటర్ -d. -d. ఓకే, నాకు తెలిసి ఫ్లటర్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళాలనుకుంటా. ఇక్కడ వెళ్తున్నాను. ఫ్లటర్ d. యాక్చువల్గా ఫ్లటర్ డివైజెస్ కాదు కమాండ్. అంటే ఫ్లటర్ డివైజెస్ అంటే డివైజెస్ చూపించింది. వీడు చెప్పడం ఏంటంటే డివైస్ ఐడి అని చెప్పించాడు. డివైస్ ఐడి, ఓకే, టార్గెట్ డివైస్ ఐడి ఆర్ నేమ్. వీడు ఏమన్నాడంటే ఫ్లటర్ డివైజెస్ అంటే మనకి డివైజెస్ లిస్ట్ వస్తాయి. అలా పర్టికులర్ డివైస్ లో రన్ చేయాలనుకుంటున్నాం అనుకో ప్రాజెక్ట్ ని. ఇప్పుడు నా దాంట్లో 2 డివైజెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. నేను ఇందులో రన్ చేద్దాం అనుకున్న క్రోమ్ లో, మ్యాక్ఓఎస్ లో కాకుండా. ఇప్పుడు ఫ్లటర్ రన్ -d అని ఇచ్చి ఇలా ఇవ్వాలనుకుంటున్నాను. నాకు కూడా ఇది చెడపై చెక్ చేద్దాం అండి. ఇది రన్ అయ్యే లోపల ఈ కమాండ్స్ చూద్దాం. ఎనేబుల్ అండి. ఎక్కడ రన్ చేయాలి అనేది కమాండ్. ఎక్కడ రన్ చేయాలని కాదు, నువ్వు రన్ చేసిన కోడ్ యాంగులర్ రన్ అవ్వాలా, ఐఎస్ఆర్ రన్ అవ్వాలా. అదే అయిపోయింది. డివైజెస్ అంటే ఏ డివైజెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో ఆ లిస్ట్ చూడడానికి. ఎనేబుల్ టెర్మినాలజీ రిపోర్టింగ్ ఈచ్ టైమ్ ఫ్లటర్ డాట్ కమాండ్ రన్స్. ఇవి ఇవి మన కోసం కాదు, ఇవి డెవలపర్స్ కోసం. అదే మనకి ర్యాషనల్ అనలిటిక్స్ అవి ఎనేబుల్ అవి ఉంటాయి కదా మన కోడ్లో. అలాగే ఫ్లటర్లో ఏమైనా అయితే ఇవి మనం ఎనేబుల్ చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. ఎనేబుల్ చేయడానికి, డిజేబుల్ చేయడానికి ఇవి 2 కమాండ్స్. ఫ్లటర్ టీమ్ వాళ్ళకి తెలియాలనుకుంటే సప్రెస్ అనొచ్చు, రన్ అంటే సప్రెస్ రిపోర్ట్ వర్క్స్. ఈ కమాండ్ ఇస్తే మళ్ళీ ఫ్లటర్ కమాండ్ ఇచ్చే వరకు ఈ రిపోర్టింగ్ అనేది కొంచెంసేపు ఆగుతుందంట. ఇవన్నీ ఏంటి, గ్లోబల్ గా వర్క్ అయ్యే కమాండ్స్. అంటే గ్లోబల్ గా ఒక ఫ్లటర్ ప్రాజెక్ట్ లోపల కాకుండా బయట ఎక్కడి నుంచి అయినా మనం యాక్సెస్ చేసుకునే కమాండ్స్ ఇవి.
ఇవి కూడా అంతే, అవైలబుల్ కమెంట్స్. ఇక్కడ ఏముంటుంది, ఫ్లటర్ ఎస్డికేలో అవుట్పుట్ కమాండ్ ఇనిషియల్ కంప్లీషన్ సెటప్ స్క్రిప్ట్. ఓకే, ఇక్కడ చూసావా లాంచింగ్ అని క్రోమ్ అని వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు క్రోమ్లో రన్ అవుతుంది, ఇది కనిపిస్తుందా? నేను స్టాప్ చేస్తున్నాను, నెక్స్ట్ టైం మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు నెక్స్ట్ కమెంట్ చూద్దాం. ఇక్కడ ఏమంటుంది, ఫ్లటర్ బేస్ ఫ్లటర్ బ్యాష్ హైఫన్ కంప్లీట్ ఇన్స్టాలేషన్ వయ్యే సెల్ఫ్ బిహెచ్. మనకి లినిక్స్ లోని మ్యాక్ఓఎస్ లోని ప్రీవియస్ గా డాష్ అనే స్క్రిప్ట్ ఉండేది. అది ఇప్పుడు లేటెస్ట్ మ్యాక్ఓఎస్ లో ZSHRCకి అప్డేట్ చేశారు. మీ దాంట్లో ZSHRC ఉన్న బ్యాష్ ఉన్న రెండింటిలోని కమెంట్స్ ఒకటే. కానీ మీరు ఏ ఫైల్లో స్టోర్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ మ్యాక్ఓఎస్ లో పైన చూసారా, ఇక్కడ డాట్ ZSH అని ఉంది, ఇక్కడ కర్సర్గా పెట్టింది చూసారా. ఇక్కడ నీ బట్టి తెలుస్తుంది నువ్వు ZSH లో ఉన్నావా బ్యాష్ లో ఉన్నావా అని చెప్పి. రెండిట్లో ఉన్న ప్రాబ్లం లేదు, రెండు ఒకలాగే వర్క్ అవుతాయి. కమెంట్స్ కూడా అన్నిటికీ సేమ్ ఒకటే. ఎక్కడైనా బ్యాష్ అని వస్తే దాంట్లో ZSHRC పెట్టాలంతే, కమెంట్స్ మీకు అన్నిటికీ సేమ్. ఈ ఫ్లటర్ బ్యాష్ కంప్లీషన్ అనే కమెంట్ ఏం చెప్తుందంటే, మన ఫ్లటర్ ఇన్స్టాలేషన్ కరెక్ట్గా అయిందా లేదా, ఏదైనా స్టెప్స్ మిస్ అయ్యమన్నా చూసుకోవడానికి. వైఎస్ షెల్ కాన్ఫిగ్ append the cursor into the config file, source the file is in the config file. You may also direct the system config from using such as bash command. Begin flutter completion. If type completed, dev null, then completion scripting 0. ఈ కమెంట్ ఎందుకు వాడతారో తెలీదు, నేను చూసిరే చెప్తాను మీకు. ఫ్లటర్ ఛానల్ అన్నది ఏం చెప్తుందంటే, మనం ఇప్పుడు ఆండ్రాయిడ్ స్టూడియో బీటా వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవడం, లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవడం చేస్తున్నాం కదా. కానీ ఫ్లటర్ వచ్చేసరికి ఎస్డికే కాబట్టి మన ఎస్డికే ఏ ఛానల్ ఉందో చెక్ చేసుకుంటే మనం ఆ ఛానల్ ఉన్నట్టు. ప్రజెంట్ నేను ఉన్నది స్టేబుల్ వెర్షన్ లో ఉన్నాను ఫ్లటర్ ఎస్డికే. ఓకే, మనకు కావాలంటే బీటా వెర్షన్ లో 4 ఉంటాయా? 4 ఉంటాయి. రియల్ టైమ్ లో అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇలాంటివి చూస్తే మనకు స్టేబుల్, బీటా, మెయిన్, మాస్టర్ ఇలా 4 బ్రాంచెస్ ఉంటాయి. అంటే ఇవన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. కాకపోతే మాస్టర్ బ్రాంచ్ అనేది ఎప్పటికప్పుడు కోడ్ అనేది పుష్ చేయడం, పుల్ చేసుకోవడం చేసుకుంటూ ఉంటారు అన్నమాట. మెయిన్ బ్రాంచ్ ఏమో అంటే ఫిక్స్డ్ గా ఉండదు. స్టేబుల్ అన్న బ్రాంచ్ ఒకటే నీకు స్టేబుల్ గా కోడ్ ఉంటుంది. బీటా వచ్చేసరికి పబ్లిక్ బీటా ఉంటది కదా, బీటా రిలీజ్ అయింది మనం చెక్ చేసుకోవచ్చు అన్న స్టేజ్ లో ఉన్నది బీటాలో ఉంటాయి. మెయిన్ అన్నది తెలీదు. మాస్టర్ ఆండ్రాయిడ్ స్టూడియోలో స్టూడియో వెర్షన్స్ ఎలా అయితే ఉంటాయో అలానే కదా. ఆండ్రాయిడ్ వెర్షన్ కాదు, మనం ఇప్పుడు మన ఒక యాప్ పబ్లిష్ చేసినప్పుడు ఎలా చేస్తాం, స్టేబుల్ వెర్షన్ ప్లే స్టోర్ లో ఉంటే బీటా వెర్షన్ మనం చెక్ చేసుకొని ఇది కూడా ఎస్డికే కాబట్టి అన్నింటిలో ఎలా వర్క్ అవుతుందో తెలియదు కాబట్టి స్టేబుల్ వెర్షన్ ఎప్పుడు స్టేబుల్ గా ఉంటుంది. అది కాకుండా బీటా వెర్షన్, మెయిన్, మాస్టర్ ఇవన్నీ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లో ఉన్నవి, లేదంటే నెక్స్ట్ లైవ్ చేద్దాం అనుకున్న ఫ్యూచర్ లో అలాంటివన్నీ ఇందులో ఉంటాయి. ఇప్పుడు మనకు కావాలి ఈ బ్రాంచెస్ కూడా వెళ్ళి మనం కోడ్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ స్టేబుల్ మనం ఫ్లటర్ ఎస్డికే యూస్ చేసుకున్నాం కాబట్టి స్టేబుల్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఫ్లటర్లో కొత్త ఫీచర్స్ ఏమంటే చెక్ చేద్దాం అనుకుంటే బీటాకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అందుకు కూడా మనకు తెలుస్తాయి. ఇది ఒకసారి చూసారా, అప్డేటెడ్ మంత్లీ, ప్రతి మంత్ దీన్ని అప్డేట్ చేస్తారు. స్టేబుల్ వచ్చేసరికి ప్రతి 4 నెలలకు ఒకసారి అప్డేట్ చేస్తారు వెర్షన్ని. లేటెస్ట్ డెవలప్మెంట్ బ్రాంచ్, మెయిన్ వచ్చేసరికి లేటెస్ట్ డెవలప్మెంట్ బ్రాంచ్ అంట ఫర్ మాస్టర్ ఛానల్. ఈ మాస్టర్ ఛానల్ కి ఇది మాస్టర్ వచ్చేసరికి లేటెస్ట్ డెవలప్మెంట్ బ్రాంచ్ ఫర్ కంట్రిబ్యూటర్స్. ఎవరైతే ఓపెన్ సోర్స్ గా మనం కోడ్ మనం రాసి పుష్ చేస్తామో వాళ్ళు ఈ మాస్టర్ బ్రాంచ్ పుష్ చేస్తారంట. ఓకే,
ఫ్లటర్ ఓకే. కాన్ఫిగర్ ఫ్లటర్ సెట్టింగ్స్. ఇది కూడా నేను అంతలా వాడలేదు, చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఇక్కడ నుంచి మనం ఈ ప్రీవియస్ కింద చూసాం కదా, ఫ్లటర్ క్రియేట్ అని ఇచ్చి ప్లాట్ఫామ్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ కమెంట్స్ ఇచ్చాం కదా. అలా కాకుండా నేను ఇంకా ఎప్పుడు విండోస్ క్రియేట్ చేయను, వెబ్ ఓఎస్ క్రియేట్ చేయను, మ్యాక్ ఓఎస్ క్రియేట్ చేయను అనుకుంటే నువ్వు డైరెక్ట్ గా ఇలా కమెంట్స్ ఇవ్వచ్చు. ఎలాగా ఎనేబుల్ ఆండ్రాయిడ్, ఎనేబుల్ ఐఓఎస్, ఎనేబుల్ ఫీషియా, ఇవి ఎనేబుల్ చేసుకుంటే ఎనేబుల్ ఉంటాయి. ఇక్కడ డిజేబుల్ కమాండ్ ఇచ్చి డిజేబుల్ చేసుకుంటే ఒకసారి సెటప్ చేసి నువ్వు కాన్ఫిగర్ చేసుకుంటే ప్రతిసారి నువ్వు ఫ్లటర్ క్రియేట్ అని ఇచ్చినప్పుడు నువ్వు ఏవైతే ఎనేబుల్ చేసుకున్నావో ఆ కమాండ్స్ తో మాత్రమే ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. అదే వాటితోనే. ఇక్కడ చూస్తే నాకు ఇవన్నీ ఎనేబుల్ అయి ఉన్నాయి, అందుకు నాకు ఇవన్నీ క్రియేట్ అయినాయి. అలా కాకుండా నా ఏదైతే ఎనేబుల్ చేసుకున్నా అవే క్రియేట్ కావాలనుకుంటే అవి మాత్రం ఎనేబుల్ చేసుకుని అయితే డిజేబుల్ చేసుకోవచ్చు. ఆ, ఓకే. ఇది కాన్ఫిగరేషన్ మాట, అంటే ఫ్లటర్ స్టిక్కర్ మనం ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు అని చెప్పి. దీన్ని కూడా మనం కొంచెం చాలా డీప్ గా చదువుకోవాలి. ఫ్లటర్ కాన్ఫిగర్ అని ఇచ్చి నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. క్లియర్ ఐఓఎస్ సైనింగ్ సెట్టింగ్స్. ఐఓఎస్ లో మనకి సైనింగ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి క్లియర్ చేయాలంటే ఫ్లటర్ నుంచే క్రియేట్ చేసుకోవచ్చు, అదే క్లియర్ చేసుకోవచ్చు అంట. ఫ్లటర్ కాన్ఫిగ్ లోనే ఆండ్రాయిడ్ ఎస్డికే పాత్ సెట్ చేసుకోవచ్చు. నువ్వు ఆండ్రాయిడ్ 34 ఎస్డికే, 35 ఎస్డికే మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదా, అవి ఆండ్రాయిడ్ స్టూడియో. అంటే ఆండ్రాయిడ్ స్టూడియో ఒకటే కాకుండా మల్టిపుల్ ఉన్నాయి అనుకునే దాంట్లో ఏ ప్రాజెక్ట్ కి ఏ ఆండ్రాయిడ్ స్టూడియో వాడదాం అనుకున్నా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. జేడికే డైరెక్టరీ, జేడికే పాత్ పెడతాం కదా ఆండ్రాయిడ్ స్టూడియోలో, దాని పాత్ సెట్ చేసుకోవచ్చు. మనం బిల్డ్ డైరెక్టరీ కూడా మార్చుకోవచ్చు. ద రిలేటివ్ పార్ట్స్ ఆఫ్ ఓవర్ ద ప్రాజెక్ట్ బిల్డ్ డైరెక్టరీ. మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేసినప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్ లో మనకి బిల్డ్ జనరేట్ అవుతుంది కదా, అది అక్కడే కాకుండా నువ్వు ఎక్కడైనా బిల్డ్ కాకుండా ఎక్కడైనా మార్చుకోవాలనుకున్నా కూడా మార్చుకోవచ్చు. ఇవన్నీ ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవడానికి. ఎనేబుల్ డిసేబుల్ ఫ్లటర్ వెబ్ అన్ని కమెంట్స్. ఎనేబుల్ కస్టమ్ డివైస్. ఎనేబుల్ కస్టమ్ అంటే ఎర్లీ సపోర్ట్ ఫర్ కస్టమ్ డివైసెస్ టైప్స్. తెలియదు. సిఎల్ఏ యానిమేషన్స్. ఎనేబుల్ డిసేబుల్ డివైస్ ఇంటర్ఫేస్. ఓకే, మన ఫ్లటర్ కమాండ్ ఇచ్చినప్పుడు చూసారా మీరు, ఒక సర్కిల్ సింబల్ కింద తిరుగుతున్నట్టు లోడింగ్ సింబల్ చూపిస్తుంది కదా, అవి సిఎల్ఏ యానిమేషన్స్ మాట. అవి మన ఎనేబుల్ కాల్తో ఎనేబుల్, డిజేబుల్ కాల్తో డిజేబుల్ చేసుకోవచ్చు. అర్థమైంది అదేంటో? ఇది అర్థం కాలేదు లాస్ట్ లో ఏంటి. సిఎల్ఏ యానిమేషన్స్ అని ఉంది కదా, సిఎల్ఏ అంటే ఏంటి తెలుసా? ఏంటి? తెలీదు తెలీదు. కమాండ్ అదే సిఎల్ఐ అంటే మనం ఇప్పుడు విండోస్ అదే ఈ కమాండ్ షెల్ ఉంది కదా, మనది దీన్నే సిఎల్ఐ అంటారు. అంటే మనం ఇక్కడ ఏమిస్తున్నాం, కమాండ్ ఇస్తున్నాం కదా, సో కమాండ్ లైన్స్ ఇంటర్ఫేస్ సిఎల్ఐ అంటే. మన కమాండ్స్ ఎక్కడ ఇస్తాం, అయితే టెర్మినల్లో ఇస్తాము, లేదంటే ఓకే. విండోస్కి వచ్చేసరికి పవర్ షెల్ అలాంటివి ఉంటాయి కదా, అవి. ఈ విండోస్లో అయినా దీన్నైనా కమాండ్ ఇస్తున్నాం కాబట్టి కమాండ్ నుంచి మనం ఇవన్నీ యాక్సెస్ చేస్తున్నాం. ఇందాక నువ్వు ఆండ్రాయిడ్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ చూపించండి నీకు, మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నామా, దేని ఎనేబుల్ చేసుకోవాలి, దేని డిజేబుల్ చేసుకోవాలని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే ఆ కమాండ్స్ యూఐలో కాకుండా కమాండ్ లైన్ నుంచి నేను ఇంటరాక్ట్ అవుతున్నాను కాబట్టి దీన్ని సిఎల్ఐ అంటారు. ఓకే, ఇప్పుడు ఫ్లటర్ ఐఫన్ హెచ్ అని ఇచ్చాను అనుకో, ఒక 2 సెకండ్స్ లోడ్ అవుతుంది చూడు. డాక్టర్ ఇస్తాను, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఈ లోడింగ్ యానిమేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ నీకు అనిపిస్తుందా, రైట్ సైడ్ ఒక లోడింగ్ సింబల్ కింద వస్తుంది ఇక్కడ. ఇలాగా ఇక్కడ వచ్చే యానిమేషన్స్ ఆపాలనుకుంటే ఈ కమాండ్ ఇమ్మంటున్నాడు వాడు. ఎనేబుల్ సిఎల్ఏ యానిమేషన్స్. సిఎల్ఏ బేసికల్ యానిమేషన్స్ ఉండవు, కానీ నీకు అవి కూడా డిజేబుల్ చేసుకోవాలనుకుంటే డిజేబుల్ చేసుకోవచ్చు. ఎనేబుల్ నేటివ్ అసెట్స్. ఎనేబుల్ నేటివ్ అసెట్స్ సచ్ కంపిలేషన్ అండ్ బిల్డింగ్. ఇది ఎప్పుడు వాడలేను నేను. ఇప్పుడు లేటెస్ట్గా ఐఓఎస్కి వచ్చేసరికి
ప్రీవియస్గా మన అండ్ ఐఓఎస్ వాళ్ళు పాడ్ ఫైల్ ఇష్యూస్ అంటారు కదా, గుర్తుందా? ఎప్పుడైనా విన్నావా? పాడ్ ఫైల్స్ విని ఐఓఎస్ లో వాళ్ళకి మనకి గ్రాడిల్ అలాగా, గ్రాడిలే కదా మనకి అన్ని ప్యాకేజెస్ తీసుకొచ్చి మన ఫ్లటర్ ప్రాజెక్ట్, మన ఆండ్రాయిడ్ ప్రాజెక్ట్ లో సెట్ చేస్తుంది. ఉమ్, అలాగా నా ఐఓఎస్ వాళ్ళకి పాడ్ ఫైల్ అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఆ పాడ్ ఫైల్లోనే వీళ్ళు ఏ ప్యాకేజెస్ కావాలన్నది మనం మెన్షన్ చేసి పెడతాం. ఇప్పుడు ఓకే పాడ్ అన్న దాన్ని మార్చేసి కొత్తగా ప్యాకేజ్ మేనేజర్ అన్న దాంతో వస్తున్నారు అనమాట. షిఫ్ట్ షిఫ్ట్ మారిన తర్వాత, ముందు సిలో ఉన్నప్పుడు పాడ్ ఉమ్, వారు ఇప్పుడు కొట్లింక్ షిఫ్ట్ మారిన తర్వాత, సి షార్ప్ మారిన తర్వాత వీళ్ళు ప్యాకేజ్ మేనేజర్ మారుతున్నారు అనమాట. నువ్వు దాన్ని ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ ప్యాకేజ్ ఓకే డిపెండెన్సీస్, ఎనేబుల్ డిజేబుల్ సపోర్ట్ ఫర్ డేవిడ్ సరే. ఇది కూడా వాడడం ఎక్కువ. క్లియర్ ఫీచర్స్, ఇప్పుడు మనం చేసినవి క్లియర్ చేయాలి. దీని మీద కాన్ఫిగరేషన్ రిస్టోర్ టు ద డిఫాల్ట్ వాల్యూస్ ఇలా పెట్టుకో. క్లియర్ ఫీచర్స్ అంటే తక్కువ మంది క్లియర్ చేయడానికి. ఇప్పుడు మనం సెట్ చేసుకున్న ఫీచర్స్ ఉన్నాయి కదా, ఆండ్రాయిడ్ పార్ట్స్ ఇవన్నీ, ఉమ్. అవి మళ్ళీ డిఫాల్ట్కి వచ్చేయాలనుకుంటే ఈ కమాండ్ ఇస్తే మళ్ళీ డిఫాల్ట్కి వచ్చేస్తాయి. ఇవి ఇంకోటి క్లియర్ అనే కమాండ్ ఓన్లీ టెర్మినల్ క్లియర్ చేయడానికా? ఓన్లీ టెర్మినల్. ఇప్పుడు ఎంత ఉంది కదా, ఇవంతా పోవాలంటే ఓకే క్లియర్ అయిపోతాయి. మళ్ళీ క్లియర్ క్లియర్ ఫీచర్స్ అంటే ఆ ప్రాజెక్ట్ లో సెట్ చేసినవన్నీ క్లియర్ అవడానికి. ప్రాజెక్ట్ కాదు ఇప్పుడు నేను చెప్పినవన్నీ. ఫ్లటర్ ఎస్డికేకి మరి ఫ్లటర్ ఎస్డికేకి ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు ఉమ్, ఇందాక ఫ్లటర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఫ్లటర్ ప్రాజెక్ట్ మై ప్రాజెక్ట్ అని ఇచ్చి, అది ఫ్లటర్ క్రియేట్ మై ప్రాజెక్ట్ అని ఇచ్చి ప్లాట్ఫామ్ ఐఓఎస్ ఆండ్రాయిడ్ అని ఇచ్చాను నేను. ఉమ్, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. రేపు పొద్దున్న మళ్ళీ క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఫ్లటర్ క్రియేట్ అని ఇచ్చి ప్లాట్ఫామ్ ఐఓఎస్ ఆండ్రాయిడ్ అని ఇవ్వాలి. అలా ఆ, ఎన్నిసార్లు నేను ఇవ్వకుండా ఫ్లటర్ ఎస్డికేకే నేను సెట్ చేస్తున్నాను అనమాట. దీనికి ఓకే సారి నాకు ఎనేబుల్ అయ్యి ఉండాలి ఆండ్రాయిడ్ ఐఓఎస్ అని చెప్పి. ఓకే అర్థమైంది. ఇప్పుడు ఒకవేళ క్లియర్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ వచ్చేస్తుంది. మళ్ళీ స్టార్టింగ్ వచ్చేస్తాయి. ముందు ఎస్డికే ఉమ్, క్రియేట్ చేసినప్పుడు ఎలా ఉన్నాయో అలా వచ్చేస్తాయి నీకు అన్ని. ఇప్పుడు నేను ఓకే చెప్పినవి కూడా ఫ్లటర్ ఎస్డికేకి కాన్ఫిగరేషన్ చేస్తున్నాను నేను. ఈ ఫ్లటర్ ఎస్డికే ఉమ్, ఏ ఆండ్రాయిడ్ స్టూడియోకి మ్యాచ్ అవ్వాలి, ఈ ఫ్లటర్ ఎస్డికే ఏ పాత్ జేడికే పాత్ యూజ్ చేసుకోవాలి, ఏ ఆండ్రాయిడ్ టూల్స్ యూజ్ చేసుకోవాలి, ఉమ్, అలానే ఫ్లటర్కి సంబంధించినవి అన్నీ, ఒక ప్రాజెక్ట్ సంబంధించినవి కాదు. ఓకే ఓకే కాన్ఫిగర్ ఫ్లటర్ సెట్టింగ్స్ ఓకే ఇవి. ఫ్లటర్ నేను ఈ మధ్యలో ఎక్కడ ఎగరగొట్టాను అయితే. ఫ్లటర్ డాక్టర్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే షో ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇన్స్టాలేషన్ టూలింగ్. మనం మన ఇన్స్టాలేషన్ టైంలో ఉన్న టూలింగ్స్ అన్ని చూపిస్తుంది అనమాట. ఫ్లటర్ ఎస్డికే కరెక్ట్గా ఉందా లేదా, ఏదైనా మిస్ అవుతుంది లేవా, నెట్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకునేది. షో ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్స్టాలేషన్ టూలింగ్. డౌన్ గ్రేడ్ అంటే తెలుసు కదా, ఫ్లటర్ డౌన్ గ్రేడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లటర్ అప్గ్రేడ్ చేశాను అనుకో, ప్రజెంట్ నా ఉమ్, ఫ్లటర్ -v అని ఇస్తే తీస్తారు కమాండ్. ఫ్లటర్ వెర్షన్, ఫ్లటర్ వెర్షన్ చెక్ చేసుకోవడానికి ఈ కమాండ్. ఇప్పుడు నేను ఏ వెర్షన్ వాడుతున్నాను, 3.32.5 వాడుతున్నాను. ఈ ఉమ్, వెర్షన్కి నేను డౌన్ గ్రేడ్ అవ్వాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ కమాండ్ ఇచ్చాను అనుకో ఫ్లటర్ డౌన్ గ్రేడ్ అని చెప్పి, ఈ వెర్షన్ కన్నా ఉన్న పాత వెర్షన్ డౌన్లోడ్ అవుతుంది. అప్గ్రేడ్ అంటే ఈ వెర్షన్ కన్నా ఉన్న తర్వాత వెర్షన్కి అప్గ్రేడ్ అవుతుంది. ఆ తర్వాత తర్వాత వెర్షన్కి. ప్రీ క్యాచీ అన్నది పాపులేట్ ద ఫ్లటర్ టూలింగ్ క్యాచీ ఆఫ్ ది బైనరీ ఆర్టికల్స్. ఇప్పుడు ఇప్పుడు ఒక ఎస్డికే డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనం ఎలా చెప్పాలంటే ఆండ్రాయిడ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు కొంతసేపు గ్రాడ్యుల్ రన్ అయ్యి కొన్ని ఫైల్స్ డౌన్లోడ్ అవుతాయి కదా. ఉమ్, ఆ డౌన్లోడ్ అయ్యే ఫైల్స్ అన్ని ఏంటి, ప్రతిసారి ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ప్రతిసారి డౌన్లోడ్ అవుతాయి, మళ్ళీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ అవుతాయి కదా. ఉమ్, అలాగా ఫ్లటర్ కూడా క్రియేట్ చేసినప్పుడు ఇందాక మనకి కొన్ని డౌన్లోడ్ అయినాయి, డౌన్లోడింగ్ అంటే ప్యాకేజెస్ చూపించింది కదా. ఉమ్, అలా డౌన్లోడ్ అయినప్పుడు ఈ ప్రీ క్యాచ్ చేసుకున్నాం అనుకో, మనకి ఏ అయితే కావాలో అవన్నీ డౌన్లోడ్ అయిపోయి రెడీగా ఉంటాయి. మనం ఎప్పుడైతే ఫ్లటర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటామో మళ్ళీ కొత్తగా డౌన్లోడ్ అవ్వకుండా ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయినాయి యూజ్ చేసుకుంటుంది. పాపులేట్ ఓకే అంటే తీసుకొచ్చి పెట్టుకోవడం అనుకుంటాం మీనింగ్.
It's a flutter. Form the population. ఒక ప్లేస్ లో పెట్టుకుంటే అన్ని ప్రీ డిఫైన్డ్ గా. ద ఐలాండ్ ఆస్ పాపులేటెడ్ స్క్వేర్ ఓకే ఇక్కడ నుంచి చూస్తే ఫ్లటర్ ప్రాజెక్ట్ లో ఉండే కమెంట్ ప్రాజెక్ట్ లో ఇప్పుడు మనం చెప్పిన కమెంట్స్ అన్ని ఫ్లటర్ ఎస్డికేకి డైరెక్ట్ గా అప్లై అవుతాయి, ప్రాజెక్ట్ కి అప్లై అవ్వవు. ఇప్పుడు ఫ్లటర్ ప్రాజెక్ట్ లోపల మాత్రమే పనిచేసే ప్రాజెక్ట్స్ ఇవి. ఫ్లటర్ అనలైజ్ అంటే ఏం చేస్తుంది? అనలైజ్ ద ప్రాజెక్ట్ డాట్ కోడ్ అంటే ఇప్పుడు మన కోడ్ రన్ చేసినప్పుడల్లా మనకి ఏంటి, ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి, ఎన్ని వార్నింగ్స్ ఉన్నాయి అన్నది చూపిస్తుంది కదా. మనం రన్ చేసుకుంటే రన్ అయ్యి ఎర్రర్ వచ్చి ఫెయిల్ అయిపోవడం ఒకటైతే, అనలైజ్ అనే కమాండ్ ఏం చేస్తుంది అంటే నువ్వు ఏ ఫైల్ కా ఫైల్ అనలైజ్ చేసుకోవచ్చు, లేదంటే ప్రాజెక్ట్ మొత్తం కూడా అనలైజ్ చేయొచ్చు. ఈ ఫైల్లో ఎర్రర్స్ ఉన్నాయా లేవా, ఈ ఫైల్లో వార్నింగ్స్ ఉన్నాయా లేవని చెప్పి మనం ఇండివిజువల్ గా ఫైల్స్ చెక్ చేసుకోవచ్చు, కంప్లీట్ ప్రాజెక్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు ఈ కమాండ్ యూజ్ చేసి. ఏం చేస్తుందంటే అనలైజ్ ప్రాజెక్ట్ డాట్ కోడ్, మన రాసిన డాట్ కోడ్ కి ఈ ఫైల్ ఎర్రర్ ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం కంప్లీట్ గా చేయొచ్చు, లేదంటే ఒక పర్టికులర్ ఫైల్ కూడా మనం ఈ కమాండ్ ఇచ్చుకోవచ్చు. అసెంబుల్ అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ ఫైల్ రాసి రన్ చేసినప్పుడా, లేకపోతే ఆ కమాండ్ డైరెక్ట్ గా ఇచ్చేస్తాము? మనం ఇప్పుడు కోడ్ రాసుకున్నప్పుడు ఏంటి, ఫైల్స్ కింద కదా రాసుకుంటాం, అథెంటికేషన్ ఫైల్ ఎలాగా. ఇప్పుడు అది రన్ చేసి చెక్ చేసుకోవడం ఏంటంటే డైరెక్ట్ గా రన్ చేసుకుని ఎర్రర్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. అలా కాకుండా ఆ పర్టికులర్ డాట్ అథెంటికేషన్ అన్న ఫైల్ ఒక్క దాంట్లోనే ఎర్రర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం అనుకుంటున్నాను నేను. అప్పుడు ఈ కమాండ్ ఇస్తే అది డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి నీకు ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి అన్నది నీకు చూపిస్తుంది అన్నమాట, ఎన్ని వార్నింగ్స్ ఉన్నాయని చెప్పి. బేసికల్ గా ఇవి మనం అంత రెగ్యులర్ గా వాడాల్సిన అవసరం లేదు, మనకి విఎస్ కోడ్ లోని అండర్ స్టూడియోలోనే డైరెక్ట్ గా చూపించేస్తుంది. అలా కాకుండా ఈ పని లేదు, నువ్వే చెక్ చేసుకుందాం అనుకుంటున్నావు మాన్యువల్ గా, ఈ ఫైల్ ఎర్రర్స్ లేవు, ఈ ఫైల్ ఎర్రర్స్ లేవు అని చెప్పి, అలాంటప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇది. అసెంబుల్ అండ్ బిల్డ్ రిసోర్సెస్. అసెంబుల్ అంటే బిల్డ్ ఫ్లటర్ రిసోర్సెస్ అంటే ఇది అంత ఎక్కువగా వాడినట్టు గుర్తులేదు నాకు. బిల్డ్ ఫైల్ వచ్చేసరికి బిల్డ్ అండ్ యాప్ ఇన్స్టాల్ బండ్లేదు. మన ఫ్లటర్ బిల్డ్ అని చెప్పి కమాండ్స్ ఇస్తాం. ఫ్లటర్ బిల్డ్ ఐఓఎస్ ఇస్తే ఐఓఎస్ ప్రాజెక్ట్ బిల్డ్ అవుతుంది, ఫ్లటర్ బిల్డ్ ఆండ్రాయిడ్ అని ఇస్తే ఆండ్రాయిడ్ ప్రాజెక్ట్ బిల్డ్ అవుతుంది, ఫ్లటర్ బిల్డ్ వెబ్ అని ఇస్తే వెబ్ బిల్డ్ అయ్యి ఆ పర్టికులర్ ఫోల్డర్లో జనరేట్ అయ్యి ఉంటుంది అన్నమాట ఫైల్ కోడ్. ఓకే, అంటే ఏపీకే జనరేట్ చేయడానికి అలానా? ఏపీకే ఐపీఏ వెబ్ వచ్చి వెబ్ ఫోల్డర్ మొత్తం క్రియేట్ అవుతుంది. అది క్రియేట్ చేయడానికి కమాండ్ ఇది బిల్డ్. ఈ క్లీన్ అన్న కమాండ్ ఏం చేస్తుంది అంటే మీరు గ్రాడిల్ క్లీన్ చేస్తారు కదా, అలాగా ఈ ఫ్లటర్ క్లీన్ చేస్తే గ్రాడిల్ ఫైల్స్ క్లియర్ అయిపోతాయి. ఐఓఎస్ లో ఉంటే ఐఓఎస్ సంబంధించిన ఫైల్స్ క్లీన్ అవుతాయి. ఏదైనా ఫ్లటర్ ఇది కూడా పర్టికులర్ ఫైల్ కే ఇవ్వాలా? ఇది అంటే ఆండ్రాయిడ్ ఐఓఎస్ అలా ఇది అక్కర్లేదు, కంప్లీట్ గా గ్లోబల్ గా ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ గ్లోబల్ గా ఇచ్చుకోవచ్చు. బిల్డ్ తర్వాత నువ్వు ఫైల్ మెన్షన్ చేస్తే దానికి మంచిగా అవుతుంది అనుకుంటాను, చూద్దాం. ఇప్పుడు ఇందులో అన్నీ ఉన్నాయి కదా, మ్యాక్ వైస్ మొత్తం అన్ని ఫోల్డర్స్ ఉన్నాయి ఇందులో. బేసికల్ గా ఓన్లీ బిల్డ్ ఎప్పుడు ఇవ్వలేదు నేను. మనం ఎలా ఇస్తాం అంటే ఆండ్రాయిడ్ ఎలా ఇస్తాం అన్నమాట. ఆండ్రాయిడ్ ఇస్తే ఆండ్రాయిడ్కి అవుతుంది, లేదు ఓన్లీ తెస్తే అన్నిటికి అవుతుంది చెక్ చేద్దాం. లేదు అవ్వలే. అవైలబుల్ సబ్ కమెంట్స్ అని చెప్పి చూపించింది. ఏపీకే అని ఇవ్వాలి, యాప్ బండిల్ అని ఇవ్వాలి, బండిల్ ఇవ్వాలి, ఐవేస్ ఇవ్వాలి. ఇలా ఈ సబ్ కమెంట్స్ ఇస్తేనే అది అనేది బిల్డ్ చేస్తుంది అంట. డైరెక్ట్ గా బిల్డ్ ఇస్తే మొత్తం ఇవన్నిటికి బిల్డ్ చేయదు. నువ్వు దేనికి బిల్డ్ చేద్దాం అనుకున్నావు, బిల్డ్ తర్వాత దాని కమాండ్ కూడా ఇవ్వాలి. ఏపీకే అంటే ఆండ్రాయిడ్.
ఏఆర్ఆర్ ఫైల్ అంటే ఈ ప్లే మూడు ప్లే స్టోర్కి వేసేది కదా. ఏఆర్ఆర్ ఫైల్ కాదు, యాప్ బండిల్ అంటే మనం దానికి ఇచ్చేది. ఓకే, యాప్ బండిల్ అంటే ప్లే కన్సోల్. ఏఆర్ఆర్ అంటే ఏఆర్ఆర్ అంటే మన ప్యాకేజెస్ అవి బిల్డ్ చేస్తాం కదా, ఓకే దానికి. కామ్ ఫైల్ బిల్ అండ్ ఆండ్రాయిడ్ ఏపీకే ఫైల్ ఫ్రమ్ యువర్ యాప్. బండిల్ అంటే ఫ్లటర్ అసెట్స్ డైరెక్టరీ ఫ్రమ్ యువర్ యాప్. బిల్డ్ బండిల్ సెట్స్ డైరెక్టరీ ఏమో తెలియదు. నేనైతే ఇందులో ఏపీకే బండిల్ ఐవేస్ ఇవే ఐఓఎస్. ఇవే ఇవే యూస్ చేశాను. ఈ బండిల్ అన్న కమాండ్ ఐపీఏ అంటే మనకి ఏపీకే అలాగా, వెబ్ ఐవేస్ వాళ్ళకి ఐపీఏ ఫైల్ అలాగా. మరి ఐఓఎస్ అంటే ఓన్లీ ఐఓఎస్ అని ఉంది అది. బిల్ అదే అప్లికేషన్ బండిల్. ఇది ఇది రెండు ఒకటే, మనకి బండిల్ వాళ్ళకి ఐవేస్. ఈ రెండు కమాండ్స్ నేను ఇప్పుడు వాడలేదు, ఫ్యూచర్ లో ఓకే. చెప్తాను ఇవాళ యూస్ అవుతుంది. ఎక్కువగా యూస్ చేసేది అయితే ఏపీకే, యాప్ బండిల్, ఐపీఏ. ఐపీఏ యూస్ వెబ్ చేస్తాం. అంటే డైరెక్ట్ గా క్రోమ్ లో రన్ అయిపోద్దా. ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది, ఆ ఫోల్డర్ మనం సర్వర్ లో పెట్టుకోవడమే. ఓకే. క్రియేట్ అంటే ఇందా చూస్తాం కదా, ఫ్లటర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి కమాండ్. డ్రైవ్ అండ్ builds and install the app and runs the dart program that connects the app off and run externally facing interface testing such as with. ఓకే, ఇది కూడా నేను ఇప్పుడు వాడలేదు. బిల్డ్ అండ్ ఇన్స్టాల్ ద యాప్ అండ్ రన్ డైరెక్ట్ డాట్ ప్రోగ్రామ్ ఏదో వచ్చింది. అండ్ తర్వాత జెన్ I10L జనరేట్ ద లోకలైజేషన్ ఫర్ ద కరెంట్ ప్రాజెక్ట్. మనం లోకలైజేషన్ చేస్తాం కదా, ఆ లోకలైజేషన్ చెయ్యాలంటే ఈ కమాండ్ ఎంటర్ చేసాం అనుకో, మనకి లోకలైజేషన్ అనేవి కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది జనరేట్ అవ్వాలనుకుంటే మనం ఏ టెక్స్ట్ ఫైల్స్ ఆ ఫైల్స్ పెడతాం కదా, ఇంగ్లీష్ ఇవన్నీ, అవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఈ కమాండ్ లోకలైజేషన్స్ అంటే లాంగ్వేజ్. లోకలైజేషన్ అంటే లాంగ్వేజ్. ఓకే. మనకి అదే మనకి ఫోన్లో ఉంటుంది కదా, ఇంగ్లీష్ తమిళ్ అలాగా. అలాగా ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ రావాలనుకుంటే ఈ కమాండ్ ఇచ్చామంటే, మనకు ఆల్రెడీ పెట్టేసిన ఫైల్స్ ఉంటాయి కదా, ఇంగ్లీష్ హిందీ అవన్నీ, వాటికి కొన్ని ఫైల్స్ ఒక సపరేట్ క్లాస్ క్రియేట్ అవుతుంది అన్నమాట. క్రియేట్ అయ్యి అవి సెట్ చేసుకుంటుంది ఈ కమాండ్ ఇస్తే. లోకలైజేషన్ చెప్పినప్పుడు చెప్తాను ఇది ఎలా చేయాలో. ఓకే. ఈ పబ్ అన్నది ఏంటంటే, మీరు గ్రాడిల్ సింక్ ఎలా చేస్తారో ఫ్లటర్ పబ్ అన్నది ప్యాకేజెస్ గెట్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు అనమాట. కమాండ్ ఫర్ మేనేజింగ్ ద ఫ్లటర్ ప్యాకేజెస్. రన్ కమాండ్ తెలుసు, టెస్ట్ కమాండ్ తెలుసు కదా, ఇవన్నీ వస్తే రన్ అంటే రన్ అంటే టెస్ట్ ప్రాజెక్ట్ అంటే యూనిట్ టెస్ట్. యూనిట్ టెస్ట్ కేసెస్ రన్ చేసుకోవడానికి. ఇవి వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫ్లటర్ కమాండ్స్ ఇవి. రన్ అనే కమాండ్ దేనికైనా ఒకటే కదా, అది మనం అదే డివైస్ కానీ వెబ్ క్రోమ్ కానీ సెలెక్ట్ చేసుకున్నాను కొడితే ఆ పర్టికులర్ దాంట్లో రన్ అవుద్ది అంతే కదా. అంతే, ఇందాక మనం ఫ్లటర్ రన్ అని చెప్పి కమాండ్ ఇచ్చాం గుర్తుందా, అలా ఛాన్స్ ఇచ్చుకుంటాం. అలా ఇవ్వకపోతే ఆ ప్రీ డిఫరెంట్ గా ఏది రన్ అయిందో, అదే ఏది యాక్టివ్ ఉందో దానికి రన్ అవుతుంది. ఇవి ఫ్లటర్ సంబంధించిన కమాండ్స్. ఇవి వచ్చేసరికి టూల్ అండ్ డివైజెస్. ఇందాక చూస్తే మనకి డివైజెస్ సెలెక్ట్ చేస్తే లిస్ట్ ఆఫ్ డివైజెస్ వచ్చింది కదా. అటాచ్ అంటే అటాచ్ టు రన్నింగ్ యాప్. ఇది ఎప్పుడు వాడలేను నేను. కస్టమ్ డివైజెస్ లిస్ట్ రీసెట్ అండ్ యాడ్ డిలీట్ ద కస్టమ్ డివైజెస్. ఇది కూడా ఎప్పుడు వాడలే. డివైజెస్ వాడడం జరుగుతుంది. ఎమ్యులేటర్స్ లిస్ట్ అండ్ లాంచ్ క్రియేట్ ఎమ్యులేటర్స్. మన ఇక్కడి నుంచి ఎమ్యులేటర్స్ కూడా లాంచ్ చేయొచ్చు అండ్ స్టూడియోలో. ఎమ్యులేటర్స్ వల్ల స్పేస్ ఎక్కువ తీసుకుంటదేమో కదా. తీసుకుంటుంది, కానీ కొన్నిసార్లు అంటే రియల్ టైంలో వాడాలంటే అవ్వదు, నార్మల్ అయితే వాడుకోవచ్చు. ఇక్కడ చూసావా ఏ ఏ ఎమ్యులేటర్ అవైలబుల్ ఉందో వచ్చింది. నువ్వు లాంచ్ చేయాలనుకుంటే ఫ్లటర్ ఎమ్యులేటర్ లాంచ్ అని కమాండ్ ఇచ్చి దాని యొక్క ఐడి ఇస్తే మన ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేయకుండా కూడా ఇక్కడ నుంచి మనం ఎమ్యులేటర్స్ లాంచ్ చేసుకోవచ్చు.
ఓకే. ఇన్స్టాల్ ఇన్ యాప్ ఆన్ అటాచ్డ్ డివైస్. ఓకే, మనం ఈ ఫ్లటర్ ఇన్స్టాల్ అని కమాండ్ ఇచ్చామంటే మనం రన్ చేయకుండా డైరెక్ట్గా ఏపీకన్ని అందులో ఇన్స్టాల్ చేయొచ్చంట. ఇన్స్టాల్ ఇన్ యాప్ ఆన్ అటాచ్ డివైస్, ఫస్ట్ అటాచ్ చేసి తర్వాత ఇన్స్టాల్ చేయొచ్చంట. మనం ఎప్పుడు ఇన్ని స్టెప్స్ చేయము, డైరెక్ట్గా రన్ చేస్తే రన్ అయిపోతుంది కదా అని చెప్పి వదిలేస్తున్నాం. లేదా డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయాలి, అదే అటాచ్ చేసి రన్ చేయాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. లాగ్స్ షో షో లాగ్ అవుట్పుట్ ఆఫ్ రన్నింగ్ ఫ్లటర్ అప్లికేషన్. ఇప్పుడు మనం ఫ్లటర్లో లాగ్ రాస్తాం కదా, ఫ్లటర్లో కానీ ఇందులో లాగ్, అది డీబగ్ లో బిల్డ్ ఇచ్చిన తర్వాత హ్మ్. మనం ఆ బిల్డ్ లో ఏమవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకో, డైరెక్ట్ గా కనెక్ట్ చేసి ఫ్లటర్ లాగ్ అని కమాండ్ ఇస్తే మనం రన్ చేయకుండానే కూడా దాని యొక్క లాగ్ మనం దాంట్లో చూడొచ్చు. ఆండ్రాయిడ్ స్టూడియోలో మళ్ళీ చెప్పు. మీరు ఆండ్రాయిడ్ స్టూడియో ఇప్పుడు నువ్వు బిల్డ్ ఇచ్చావు టెస్టర్ కి, రిలీజ్ లో పెట్టి డీబగ్ లో హ్మ్. ఇచ్చావు, అది ఆ, ఓకే. దానిలో స్టార్ట్ డీబగ్గింగ్, రన్ వితౌట్ డీబగ్గింగ్. అవి రన్ చేసుకునేటప్పుడు అవి హ్మ్. అప్పుడు ఏమవుతుంది, స్టార్ట్ బిల్డ్ డీబగ్ ఇచ్చినప్పుడు కూడాను. బిల్డ్ ఇచ్చేసావు యూజర్ కి, హ్మ్. వాళ్ళ ఇంట్లో ఇన్స్టాల్ చేసుకున్నారు, రన్ ఓకే. చేసుకుంటున్నారు, ఏదో ఎర్రర్ వస్తుంది, అది నీకేంటో తెలీదు. నువ్వు కనెక్ట్ చేసి రన్ చేస్తేనే హ్మ్. నీకు లాగా కనిపిస్తుంది ఎర్రర్. కానీ హ్మ్. రన్ చేస్తే ఏమవుతుంది, ఆడి దగ్గర ఉన్న అప్లికేషన్ నీ దగ్గర ఉన్న అప్లికేషన్తో ఓవర్ అయిపోతుంది. హ్మ్. అలా ఓవర్ అవ్వకూడదు. వాడి డివైస్ లో ఉన్న దాంట్లో లాగే నేను చూడాలనుకుంటున్నాను, నేను ఏమైందో తెలుసుకోవడానికి. హ్మ్. ఫ్లటర్ లాగ్ అని ఇచ్చాను అనుకో నేను, వాడు వాడి దాంట్లో మన కొత్త యాప్ ఇన్స్టాల్ చేయకుండా రన్నింగ్ యాప్ యొక్క లాగ్ నేను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే. బ్యాక్ ఎండ్ లో చెక్ చేస్తారు లాగ్స్ పెట్టి మనం ఏపీఐస్ అవన్నీ. ఆ, అలాగా నువ్వు బిల్ ఇవ్వకుండా కూడా, అదే వాడి ఫోన్లో రన్ అవుతున్నప్పుడు జస్ట్ వాడు అంతకి వెళ్ళి డెవలపర్ మోడ్ అయినా ఆన్ చేసి కనెక్ట్ చేసుకుని డివైస్ కనెక్ట్ అవుతుంది కాబట్టి తర్వాత డైరెక్ట్గా ఫ్లటర్ లాగ్ అని ఇచ్చామనుకో, వాడు ఏం చేస్తున్నాడు అన్నది నువ్వు యాప్ రన్ చేయకుండానే వాడు దాంట్లోనే లాగ్ చెక్ హ్మ్. చేసి ఓకే. స్క్రీన్ షాట్. ఇప్పుడు దానికి ఫస్ట్ మనం ప్రీవియస్ గా లాగ్స్ రాసుకోవాలి కదా ముందే. నువ్వు ఎలాగో డెవలపింగ్ టైంలో నువ్వు లాగ్ రాసుకుంటావు కదా, ఏ హ్మ్. కాల్కి ఏమవుతుంది ఇవన్నీ. నువ్వు రన్ చేస్తే అదే. ఏమవుతుంది, వాడు ఉన్న ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ ఓవర్ అయిపోతుంది. మళ్ళీ కొత్తగా వస్తుంది. ఈ లోపు నువ్వు కోడ్ చేంజెస్ చేసి ఉంటావు, లేదంటే ఏదైనా అయ్యి ఉండొచ్చు, హ్మ్. ఇన్స్టాల్ అవుతుంది. అలా చేసిన కేసులో కూడా కొన్ని బగ్స్ ఫిక్స్ అయిపోతాయి. హ్మ్. అలా కాకుండా ఆ దగ్గర ఎలా ఉన్నదో అలాగే నాకు కావాలి, నీ లాగ్ చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కమాండ్ యూస్ చేస్తావు. అంటే కొత్తగా ఇన్స్టాల్ చేయకుండా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే. స్క్రీన్ షాట్ అన్న కమాండ్ స్క్రీన్ షాట్ తీస్తుందంట కనెక్టెడ్ డివైస్ నుంచి. అది డివైస్ లో స్క్రీన్ షాట్ తీస్తా. ఉమ్, ఈ రోజు నా సిస్టమ్ స్లో ఉంది, రేపు చెక్ చేద్దాం ఈ కమాండ్. హ్మ్. సింబలైజ్ స్టాక్ స్ట్రిప్ ఉంది, ఏఓటి కంపైలర్ ఫ్లటర్, ఇది కూడా ఇప్పుడు వాళ్ళే. ఇవి ఫ్లటర్ కమాండ్స్. సింబల్. ఓకే. ఈ అన్ని ఫ్లటర్ కమాండ్స్ మీరు గుర్తుపెట్టుకుని ప్రాక్టీస్ చేస్తే ఫ్లటర్ బాగా వస్తుంది. బేసికలీ అన్ని కమాండ్స్ గుర్తుపెట్టుకోవడం మంచిది, ఏ కమాండ్ దేనికి ఉంది అన్నది. మనం డైరెక్ట్గా ఆండ్రాయిడ్ స్టూడియో అదే ఇక్కడికి వచ్చేసి ఆ, మనం ఇక్కడ నుంచి కూడా రన్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్ని డైరెక్ట్ హ్మ్. రన్ కొట్టి. కానీ ఇది వచ్చేసరికి ఒక ఐడిఈ మనకి హ్మ్. అన్నిసార్లు బాగా పనిచేస్తుంది అని చెప్పి మనం కాన్ఫిడెన్స్ చెప్పలేం, ఎందుకంటే ఐడిఈ ల్యాగ్ అవ్వచ్చు, ఆండ్రాయిడ్ స్టూడియో క్రాష్ అయిపోవచ్చు. కానీ హ్మ్. టెర్మినల్ ఎప్పటికీ క్రాష్ అవ్వడం గట్రా ఏమి ఉండదు. ఓకే. నువ్వు ఐడిఈలో రన్ చేసుకుంటే నీకు ల్యాగ్ అయిపోవడం కానీ లాగ్ సరిగ్గా కనిపించుకోవడం కానీ అలాంటివి జరుగుతాయి. అదే నువ్వు టెర్మినల్లోకి వచ్చి రన్ చేసుకున్నావంటే చాలా స్మూత్గా రన్ అవుతుంది, నీకు మొత్తం లాగ్ అంతా కనిపిస్తుంది, నీకు కంట్రోల్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అంటే ఐడిఈ లైట్ వెయిట్, ఐడిఈ కన్నా కొంచెం ఫాస్ట్గా ఉంటుంది సిస్టమ్ అది. ఓకే. ఇవి ఫ్లటర్ కమాండ్స్. నెక్స్ట్ 10 అవుతుంది కదా,
దీంతో పాటు Yeah. మీకు లినక్స్ కమెంట్స్ కూడా నేర్చుకోండి ప్యారలల్గా. అది కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు లినక్స్ కమెంట్స్ అంటే లైనక్స్ లైనక్స్ రెండు అవుతాయి. అంతేలే, నేను లైనక్స్ అంటున్నా. సరే, లైనక్స్ లో కమెంట్స్ తెలుసా నీకు? పెద్దగా ఏం గుర్తులేవు, చెప్పే. ఏమైనా ఐడియా ఉన్నాయా? లేదు బ్రో. మన ఎక్కువ ఐడి మీద ఆధారపడకుండా ఇవి ఇలాంటివి కూడా నేర్చుకుంటే మనకి నాలెడ్జ్లో యాడ్ అవుతాయి. బ్యాక్ ఎండ్ వాళ్ళకు ఎక్కువ ఐడియా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు సర్వర్స్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి. మనకు సర్వర్స్ టచ్ చేయం కాబట్టి టెర్మినల్ ఎలాంటి కమెంట్స్ ఇస్తే ఎలా వర్క్ అవుతుందో తెలియదు. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా ఫ్లటర్ కమెంట్స్, ఈ ఏ కమెంట్స్ అయితే ఉన్నాయి అవన్నీ కమెంట్స్ మనం ఏం చేస్తున్నాం, ఫ్లటర్లో ఆండ్రాయిడ్ స్టూడియోలో రన్ అని చెప్పి కమెంట్ ఇస్తున్నాం. లాగ్ అని చెప్పి ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ క్లిక్ చేస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే ఇందాక చెప్పిన కమెంట్స్ ఉన్నాయి కదా, ఆ కమెంట్స్కి ఇంటర్ఫేస్ అంతే. అవి మనం ఏపీ ఇంటిగ్రేట్ బటన్స్ కల్లా ఇంటిగ్రేట్ చేస్తున్నామో ఇక్కడ డైరెక్ట్గా సిఎల్ఏలో ఉన్న కమెంట్స్ని తీసుకెళ్ళి ఎడ్ చేస్తాం. మనకు మన యాప్ పని చేస్తుందా లేదో మళ్ళీ చెక్ చేసుకుంటాం, ఏపీఎస్ పని చేస్తుందా లేవో అని పోస్ట్ మ్యాన్కి వచ్చి చెక్ చేసుకుంటాం లేదు. సో ఎప్పుడు ఈ ఫ్లటర్ స్టికే కమెంట్స్ అయి కరెక్ట్గా వర్క్ అవుతాయి. కొన్నిసార్లు ఆండ్రాయిడ్ స్టూడియో క్రాష్ అవ్వడం కానీ విఎస్ స్టూడియో స్టక్ అని అవుతాయి. కానీ కమెంట్స్ నేర్చుకున్నామంటే ఇప్పుడు నేను అలాంటి ఇష్యూస్ ఫేస్ డైరెక్ట్గా కూడా తెలుసుకోవాలి మీరు. కరెంట్ డైరెక్టరీ సిడి అని ఇచ్చి అది ఏదైతే మనం ఎక్కడికైతే చేంజ్ రావాలంటే సిడి // అదేస్తాం. కమ్ బ్యాక్ ఫ్రమ్ కరెంట్ డైరెక్టరీ. ఇప్పుడు నేను ఫ్లటర్ క్లాసెస్ అనే ఫోల్డర్లో ఉన్నాను కదా, ఇప్పుడు ఒక ఫోల్డర్ వెనక్కి వెళ్ళాలనుకుంటే సిడి స్పేస్ డాట్ 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 ఇస్తే అక్కడే ఉంటుంది. డాట్ ఇస్తే 2 ఫోల్డర్స్ వెనక్కి వెళ్తుంది. బ్యాక్. ఒక ఫోల్డర్ వెనక్కి వెళ్ళింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు సిడి ఫ్లటర్ క్లాసెస్ అని ఇచ్చాను అనుకో, దాని లోపలికి వెళ్తుంది. దీంట్లో ఇంకా ఫోల్డర్ ఏముంది, విఎస్ కోడ్ అనే ఫైల్ ఒకటి ఉంది. అప్పుడు ఆ ఫోల్డర్లోకి వెళ్ళింది. నీకు ఇలా పార్ట్లు తెలుసు అనుకుంటే డైరెక్ట్గా అందులోకి వెళ్ళిపోవచ్చు ఇలా ట్యాప్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు నీకు పాత్ తెలియదు అనుకో, సిడి అని ప్రెస్ చేసి ట్యాప్ ప్రెస్ చేస్తే ఆ ఫోల్డర్లో ఉన్న సబ్ ఫోల్డర్స్ కనిపిస్తాయి నీకు. ఇలా ట్యాప్ చేసుకుంటే అవి ఆటోమేటిక్గా ట్యాప్ ప్రెస్ చేస్తుంటాయి కదా, అవి అలా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ సిడి అనేది ఏంటి, డైరెక్టరీ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే ఫైల్ మీన్స్ ఒక డాట్ ఫైల్ కానీ, ఒక టెక్స్ట్ ఫైల్ కానీ, ఒక జేఎస్ఎన్ ఫైల్ కానీ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. టచ్ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఫైల్స్ ఎల్ఎస్ అని టైప్ చేస్తే మనకి లిస్ట్ ఆఫ్ ఫోల్డర్స్ ఫైల్స్ అన్ని. అన్ని ఫైల్స్ వస్తాయి. ఇప్పుడు ఇందులో నాకు ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏం చేస్తాను, టీఓఈసి టచ్ బాను డాట్ డెవ్ అని ఇస్తా. ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఫైల్స్ ఉన్నాయో చూడడానికి ఎల్ఎస్ అని కమాండ్ ఇచ్చాను. ఇక్కడ చూస్తే చూసావా బాను డాట్ బాను డాట్ ఉంది. అలాగే
ఇది కూడా ఐరన్ మ్యాన్ వాల్ పేపర్ ఒకటి ఉంది ఇందులో. ఇప్పుడు టచ్ పెట్టేసాం కదా. ఇప్పుడు ఆ ఫైల్లో ఏముందో చూడాలనుకుంటున్నాను నేను. దానికి క్యాట్ అని ఒక కమాండ్ ఉంటుంది. క్యాట్ బాను డాట్ క్యాట్ ఫైల్ నేమ్ క్యాట్ బాను. ఆ ఫైల్లో ఏం లేదు కానీ నాకు కనిపించట్లేదు. ఇప్పుడు దాన్ని ఎడిట్ చేస్తాను నేను. ఆ ఫైల్ ఇక్కడ నుంచి అందులో ఏమన్నా యాడ్ చేయొచ్చా? ఇక్కడి నుంచి యాడ్ చేయొచ్చు. క్యాట్ అంటే మనకి అది డిస్ప్లే చేస్తుంది, అంటే ఓపెన్ చేసి చూపిస్తుంది అన్నమాట ఆ ఫైల్ ఉందని చెప్పి. నానో అన్నది ఒక ఎడిటర్. ఇది టెర్మినల్ ఎడిటర్ అన్నమాట. మనకి టెక్స్ట్ ఎడిటర్, నోట్ ప్యాడ్ ఇవన్నీ ఎలా ఉన్నాయో టెర్మినల్లో ఏమైనా ఫైల్స్ చూడాలనుకుంటే ఈ నానో కమాండ్ యూస్ చేసి ఫైల్ నేమ్ ఇస్తే మన ఫైల్స్ ఓపెన్ చేసి ఎడిట్ చేసి సేవ్ చేయగలం. ఓకే. ఇప్పుడు ఈ ఫైల్ డిలీట్ చేయాలనుకుంటున్నప్పుడు సరే ఫైల్ డిలీట్ చేయడానికి ఆర్ఎం అని ఇస్తే ఆ ఫైల్ డిలీట్ అవుతుంది. బాగున్న ఫైల్ ఇందాక ఉండేది ఇప్పుడు డిలీట్ అయిపోయింది. నువ్వు టెక్స్ట్ అదేంటది ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి క్లిక్ చేసామనుకో నువ్వు దాన్ని అండూ చేసుకుంటే వెనక్కి వస్తుంది. ఈ టెర్మినల్ నుంచి కానీ డిలీట్ చేస్తామనుకో ఈ ఎక్కడికి వెళ్తే నాకు తెలియదు. నేను చూసిన దాని ప్రకారం అయితే రావు, మళ్ళీ మళ్ళీ అండూ అవ్వవు. సో ఈ ఓకే. యూస్ చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. కేర్ఫుల్. ఇప్పుడు ఇవన్నీ ఒక ఫైల్ చూసాం కదా, ఇప్పుడు డైరెక్ట్ క్రియేట్ చేయాలంటే dir రిమూవ్ ఫైల్ నేమ్ డిఏఆర్ కదా. కాదు, కరెక్టే, సగం కరెక్ట్. శ్రీకాంత్ ఉన్నావా కాల్లో? ఉన్నా బ్రో, వింటున్నా. ఏమైనా తెలియకపోతే అర్థం కాకపోయినా అడుగు, చెప్తున్నా వెంటనే. ఎంకేడిఐఆర్ ఫైల్, ఎంకేడిఐఆర్ అని ఇచ్చి ఫైల్ ఫోల్డర్ నేమ్ ఇస్తే ప్రాజెక్ట్ అదే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇందాకది ఫైల్ నేమ్ కదా. ఇందక్కడిది టచ్ అన్నది ఫైల్ నేమ్. టచ్ అనేది ఫైల్ డైరెక్టరీ క్రియేట్ చేయాలి అంటే mkdir. ఇలా చేస్తే ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు అదే డైరెక్టరీ రిమూవ్ చేయాలంటే ఆర్ బాగుంది. సేమ్ రిమూవ్ చేయడానికి ఇంకా దేనికైనా rm. కాదు, ఆర్ఎన్ డిఐఆర్ అనుకుంటా. రిమూవ్ డైరెక్టరీ బాగుంది. ఎక్స్టెండింగ్ ద బాగుంది ఫైల్ డైరెక్టరీ Extending files in direct. రిమూవ్ అయిపోయిందా? Only అంటే moves or renames files or directories. rmdir removes an empty directory అంట. ఓకే, ఇందులో ఇంకో కమాండ్ కూడా ఉంటుంది, రిమూవ్ ఆర్ఎం ఆర్ఎఫ్ అనుకుంటా. నాకు ఉండే గుర్తున్నాయి. ఇప్పుడు డిలీట్ అయిపోయింది కానీ ఇక్కడ కాదు, ఇప్పుడు నువ్వు చేసావా డైరెక్టరీ rm-dir అంటే పోయిందా? పోయింది. ఎగ్జామ్ మీద డైరెక్టర్ బాగుందని అడిగింది, ఎస్ అని ఇచ్చాను. రిమూవ్ చేయమంటావని అడిగింది, ఎస్ అని ఇచ్చాను. బాగుంది, డిలీట్ అయిపోయింది. డైరెక్ట్ గా rmdir అనుకుంటున్నా పోతుంది అనుకుంటా అయితే. మళ్ళీ క్రియేట్ చేద్దాం నాకు.
RMDIR ఉమ్. డైరెక్ట్గా పర్మిషన్ అడగకుండా డిలీట్ అయిపోయింది. ఉమ్. ఇందాక ఇలా వేస్తే నన్ను అడుగుతుంది డిలీట్ చేయమంటావు లేదా అని చెప్పి. అదే. ఇంకా కాపీ చేయడానికి మూవ్ చేయడానికి కాపీకి సిపి అనుకుంటా. చూడు కమెంట్ కాపీ చేయడానికి. కమాండ్ కాపీ అంటే సిపి. కాపీ ఐరన్ మ్యాన్ వాల్ పేపర్ ఎక్కడికి మూవ్ తర్వాత ఇంకోటి చూడు కమెంట్. ఇంకేంటి? ఫస్ట్ కాపీ చేసుకున్న తర్వాత పేస్ట్ చేయాలి కదా, సో రెండు ఒకేసారి ఇచ్చేయాలి కమాండ్. కాపీ చేసుకున్నాను, ఇప్పుడు దాన్ని పాత్ ఇవ్వాలను ప్రింటా పేస్టా? పేస్ట్ చేయాలి. పేస్ట్కి ఏం కనిపించలేదండి. అలా ఏమి ఉండదు, కాపీ చేసుకున్నప్పుడే దాన్ని వెంటనే ఎక్కడో దగ్గర పేస్ట్ చేసేయాలి, మనకి అందులో లాగా ఉండదు. కాపీ సోర్స్ ఫైల్ డైరెక్టరీ ఎక్కడ చూసావా, అది ఏ ఫైల్ మూవ్ అవ్వాలి ఫైల్ డెస్టినేషన్. చూద్దాం లెటర్ అని ఇప్పుడు సిడి లెటర్లోకి వెళ్ళి చూద్దాం. కాపీ చేసుకున్నాను అంటే ఆ ముందు ఫోల్డర్లోనే ఉంటుంది, ఈ ఫోల్డర్లో కూడా ఆ ఫైల్ ఉంటుంది. కరెక్ట్ ఉంటుంది. బేసిక్ కామెంట్స్ విండోస్ ఏమిటా ఆ కమెంట్స్ దీనికి రిలేటెడ్ ఇప్పుడు టచ్ అవి అది ఇప్పుడు రిస్క్ నీ వాయిస్ బ్రేక్ అయింది బ్రో. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఫైల్ క్రియేట్ చేయడం కానీ ఫోల్డర్ కానీ ఆ థింగ్స్ మ్యాక్సిమం సేమ్ ఉంటాయి, కొన్ని కొన్ని కమెంట్స్